హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. అయితే ఈ నోటిఫికేషన్, ఈ టైప్ ఆఫ్ నోటిఫికేషన్ని దాదాపు 10 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. మరి నార్మల్గా క్లర్క్ అండ్ ఆఫీసర్ జాబ్స్ రిలీజ్ చేసే సంగతి తెలిసిందే. అయితే వాటికి ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు క్లర్క్ అండ్ ఆఫీసర్ జాబ్స్కి. కానీ ఇక్కడ ఈ నోటిఫికేషన్కి మాత్రం క్లర్క్ అండ్ ఆఫీసర్ జాబ్స్కి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ అవసరం లేకుండా డైరెక్ట్గా సెలక్షన్ అనేది ఉంటుంది. మరి దీంట్లో జాబ్ వచ్చినటువంటి వాళ్ళకి 60,000 రూపాయలకు పైగానే శాలరీ అయితే ఉంటుంది. మరి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్, అలానే ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్, అఫీషియల్ నోటిఫికేషన్ని మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మన ఛానల్లో వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. సో ఇది మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అండి. మరి ఇందులో మనకి ఇక్కడ ఇచ్చారంటే రిక్రూట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్ ఫర్ 2024 to 25 అనేసి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇచ్చారు. అలానే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్స్ 24/7/2024 to 14/8/2024 వరకు, అనగా జూలై 24 నుంచి ఇవాళ నుంచి ఆగస్టు 14 వరకు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్ కన్సిడర్డ్ మెరిటోరియస్ ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియన్ ఇన్ ఆఫీసర్స్ ఆర్ క్లరికల్ క్యాడర్ ఫర్ ఫాలోయింగ్ 8 డిసిప్లిన్స్ ఆర్ స్పోర్ట్స్. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 8 స్పోర్ట్స్, బాస్కెట్బాల్, క్రికెట్, ఫుట్బాల్, హాకీ, వాలీబాల్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్ అండ్ బ్యాడ్మింటన్, ఈ 8 స్పోర్ట్స్కి సంబంధించి ఈ స్పోర్ట్స్ పర్సన్స్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ని రిలీజ్ చేసింది. అది కూడా ఆఫీసర్స్ అండ్ క్లరికల్ క్యాడర్స్కి. సో ఓన్లీ స్పోర్ట్స్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ స్పోర్ట్స్ పర్సన్స్కి వాళ్ళకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరండి వీరికి. మరి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని చూసినట్టయితే మనకి ఇక్కడ వేకెన్సీస్ ఇందులో ఆఫీసర్ స్పోర్ట్స్ పర్సన్స్కి 17 ఉన్నాయి. ఇది జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1 అండి ఇది. సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే మీరు ఏదైనా కానీ ఒక గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ కంప్లీట్ చేసింటే చాలండి. స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ వచ్చేసి షుడ్ హ్యావ్ రిప్రజెంటెడ్ ద కంట్రీ ఇన్ అన్ ఇంటర్నేషనల్ గేమ్స్ డ్యూరింగ్ లాస్ట్ 3 years. సో ఇక్కడ కంట్రీలో ఇంటర్నేషనల్ గేమ్స్ లాస్ట్ 3 yearsలో రిప్రజెంట్ చేసి ఉండాలి. మరి ఏజ్ విషయానికి వస్తే 21 years మినిమము, మ్యాక్సిమం 30 years వరకు. అలాగే క్లరికల్ క్యాడర్కి 51 వేకెన్సీస్ ఉన్నాయి. మరి ఇందులో సేమ్ 20 నుంచి 28 సంవత్సరాల ఏజ్ లిమిట్. ఇక్కడ కూడా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింటే సరిపోతుందండి. సో ఇక్కడ అలానే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో రిలాక్సేషన్ ఇన్ అప్పర్ ఏజ్ లిమిట్ టు ఏ మ్యాక్సిమం 5 years అన్నారు. అయితే 10 years ఇన్ ద కేస్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మరి ఈ పోస్ట్ నేము, క్లరికల్ క్యాడర్కి సంబంధించినటువంటి శాలరీస్ కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేశారండి. సో బేసిక్ పేనే 48,480 నుంచి, సో ఇది కూడా 2,007 పేస్ ఉంటాయి. అలానే క్లరికల్ క్యాడర్ 24,050, సో 1,343 పేస్ ఉంటాయి. సో ఇలాగా, సో ఇది క్లరికల్ క్యాడర్కి సంబంధించి, అలానే ఆఫీసర్ స్కేల్ ఆఫ్ అనగా శాలరీ. సో ఇక్కడ స్పోర్ట్స్ పర్సన్స్ 8 స్పోర్ట్స్ పర్సన్స్ అని మెన్షన్ చేశారు. బాస్కెట్బాల్, క్రికెట్, ఫుట్బాల్, హాకీ, వాలీబాల్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్ అండ్ బ్యాడ్మింటన్. మరి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ద సెలక్షన్ ప్రాసెస్ విల్ బి ఆన్ ద బేసిస్ ఆఫ్ షార్ట్ లిస్టింగ్. అంటే ఫస్ట్ అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు అండ్ అసెస్మెంట్ టెస్ట్ ఉంటుందండి. చిన్న ఒక అసెస్మెంట్ టెస్ట్ ఉంటుంది. ఈ అసెస్మెంట్ టెస్ట్లో ఫైనల్ మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ టోటల్ మార్క్స్ ఫర్ సెలక్షన్ అన్నారు. ఇక్కడ ఫాలోయింగ్ అసెస్మెంట్ పారామీటర్స్, ద క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ అసెస్మెంట్ టెస్ట్ విల్ బి డిసైడెడ్ బై ద బ్యాంక్ అన్నారు. మరి ఈ యొక్క క్వాలిఫైయింగ్ మార్క్స్ అసెస్మెంట్ టెస్ట్లో బ్యాంక్ డిసైడ్ చేస్తుంది అన్నారు. నో కరస్పాండెన్స్ విల్ బి ఎంటర్టైన్డ్ ఇన్ దిస్ రిగార్డ్. బోర్డ్ అసెస్మెంట్ పారామీటర్స్ మే బి అండర్. ఇక్కడ ఇచ్చారండి పారామీటర్ 1 ఏమైనా ఇచ్చారంటే అసెస్మెంట్ ఆఫ్ రికగ్నైజ్డ్ స్పోర్ట్స్ అచీవ్మెంట్స్. పారామీటర్ 2 వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ గేమ్, పర్సనాలిటీ ఎట్సెట్రా అన్నారు. పారామీటర్ 3 యాక్టివ్నెస్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ అని 3 పారామీటర్స్ ఇచ్చారండి. అయితే ఈ మార్క్స్ అనేది బ్యాంక్ డిసైడ్ చేస్తుంది ఏ పారామీటర్కి ఎన్ అనేది. ఫైనల్గా మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. ఫస్ట్ అయితే
షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇంకొకటి చాలామంది 2 పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారండి. సో 2 పోస్టులకి కూడా అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్స్ ఈజ్ అలౌడ్ టు అప్లై ఫర్ మోర్ దాన్ 1 పోస్ట్ సపరేట్లీ ఇఫ్ అదర్వైజ్ ఎలిజిబుల్ అన్నారు. ఇక్కడ ఏంటంటే ఒక పోస్ట్కే అప్లై చేసుకుంటే అంటే ఒకేసారి 2 పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అంటే అప్లై చేసుకోవచ్చు, కానీ సపరేట్గా అప్లై చేసుకోవాలని. ఇక్కడ క్లరికల్ అండ్ ఆఫీసర్ క్యాడర్కి సపరేట్ అప్లికేషన్స్ నీడ్ టు ఫిల్డ్. సో సపరేట్గా ఫిల్ చేయాలండి. అయితే మీకు షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఏ విధంగా కాల్ వస్తుందంటే ద కాల్ లెటర్ ఆర్ అడ్వైజ్ వేర్ రిక్వైర్డ్ విల్ బి సెండ్ బై ఈమెయిల్ ఓన్లీ, నో హార్డ్ కాపీ విల్ బి సెండ్. అంటే మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు సో ఇంటికైతే ఏం పంపించబడదు, మీ మెయిల్కి వస్తుంది. కాబట్టి మీరు వర్కింగ్ ఈమెయిల్ ఐడిని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మరి దీనికి ఎలా అప్లై చేసుకోవాలంటే సో క్యాండిడేట్ షుడ్ హ్యావ్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్ విచ్ షుడ్ బి కెప్ట్ యాక్టివ్ టిల్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్. ఇట్ విల్ హెల్ప్ హిమ్ ఆర్ ఇన్ గెటింగ్ కాల్ లెటర్ ఆర్ అసెస్మెంట్ టెస్ట్ అడ్వైజర్ ఎట్సెట్రా బై ఈమెయిల్ ఆర్ ఓవర్ మొబైల్ బై ఎస్ఎంఎస్. ఇక్కడ మీకు సో మొబైల్ ద్వారా లేదంటే ఈమెయిల్ ద్వారా వారు కాంటాక్ట్, దట్ మీన్స్ ఈ యొక్క రిజల్ట్ కానీ లేదంటే అసెస్మెంట్ టెస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ మీకు మెయిల్ ద్వారా లేదా మొబైల్ ద్వారా కాంటాక్ట్ కావడం జరుగుతుంది. కాబట్టి 2 యాక్టివ్గా ఉండాలనేసి చెప్తున్నారు. సో మరి సో 2 కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. అలానే సో మీరు అప్లై చేసేటప్పుడు ఈ యొక్క వెబ్సైట్, బ్యాంక్ వెబ్సైట్ అనేటువంటి ఎస్బీఐ వెబ్సైట్లోకి వెళ్ళి ఇందులో క్యారియర్స్లో కరెంట్ ఓపెనింగ్స్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఫీ పే అప్లికేషన్ అంతా కూడా ఆన్లైన్లోనే ఫిల్ చేయాలండి. ఎటువంటి పోస్ట్ ద్వారా పంపించడం ఇటువంటివి అయితే ఏం లేవు, డైరెక్ట్గా ఆన్లైన్లోనే ఫిల్ చేయాలి. మీ యొక్క సిగ్నేచర్, ఫోటో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలానే డాక్యుమెంట్స్ కూడా స్పోర్ట్స్కి సంబంధించినవి, అలానే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించినవి కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏవైతే అప్లోడ్ చేస్తారో వాటిని డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరి ఫీ విషయానికి వస్తే అందరికీ కూడా 750 రూపాయలండి కామన్ ఫీ ఇది. అయితే ఇది ఎవరికంటే జనరల్ క్యాండిడేట్స్కి, ఈడబ్ల్యూఎస్కి అంటే ఎకనామికల్ వీగర్ సెక్షన్స్కి, ఓబీసీ క్యాండిడేట్స్కి, మరి ఎస్సీ ఎస్టీస్ పీడబ్ల్యూడీస్కి అయితే సో ఎటువంటి ఫీ కూడా ఉండదండి. సో వీళ్ళకి ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. మరి ఫీ పేమెంట్ కూడా మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా లేదా యూపీఐ ద్వారా పే చేయొచ్చు. మరి డాక్యుమెంట్స్ వచ్చేసి ఇక్కడ రీసెంట్ ఫోటోగ్రాఫ్ ఆర్ సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఉండకూడదన్నారు. డీటెయిల్డ్ రెజ్యూమ్ని మీరు పీడిఎఫ్ రూపంలో అప్లోడ్ చేయాలి. అలా మీ యొక్క ఐడి ప్రూఫ్ని కూడా పీడిఎఫ్ రూపంలోనే, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే, ఒకవేళ జనరల్ వాళ్ళకైతే క్యాస్ట్ ఉండదు. అలానే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఇంకా రిలవెంట్ మార్క్ షీట్స్, డిగ్రీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్స్ రిలేటెడ్ టు ద స్పోర్ట్స్ ఆర్ గేమ్స్ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, అలానే ఫామ్ 16 ఆర్ ఆఫర్ లెటర్, లేటెస్ట్ శాలరీ స్లిప్ ఫ్రమ్ కరెంట్ ఎంప్లాయర్. ఒకవేళ మీరు ప్రజెంట్ ఎక్కడైనా వర్క్ చేస్తుంటే దానికి సంబంధించినటువంటి ఫామ్ 16 ఆఫర్ లెటరు లేదంటే లాస్ట్ శాలరీ స్లిప్ని కానీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు కంపల్సరీ దగ్గర ఉంచుకొని అప్లై చేసుకోవాలండి. సో ఇదండి, ఈ విధంగా మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకొనేసి నెట్ సెంటర్లో కానీ లేదంటే మీ యొక్క మొబైల్లో నుంచి కానీ లేదంటే ల్యాప్టాప్లో నుంచి కానీ అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా 1కి 2 సార్లు ఈ నోటిఫికేషన్ చదవండి. ఈ నోటిఫికేషన్ సంబంధించి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఇంకొక పీడిఎఫ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. అందులో క్లియర్ కట్గా చదువుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి. సో ఇటువంటి మరిన్ని జాబ్స్ ఇన్ఫర్మేషన్ని మన ఛానల్లో అందిస్తుంటాము. సో ఇటువంటి అప్డేట్స్ అన్ని మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.